నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా మనకు వార్తలంతో ఉన్నాయి. 2 రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య ఇంటికి డీకే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళారు. అలాగే ఈరోజు శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య గారు వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కీలకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్యకు వాళ్ళనే తేల్చుకోమన్నట్టుగా మనకు అర్థమవుతుంది. డిసెంబర్ 8 నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈలోగానే ముఖ్యమంత్రి మార్పు సాధ్యపడుతుందా, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు ఢిల్లీ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే. గఫూర్ గారు, ఎలా చూడాలి? కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నది 3 రాష్ట్రాలు. ఆ మూడిట్లో పెద్ద రాష్ట్రం, కాస్త సీనియర్ నాయకత్వం ఉన్న రాష్ట్రం కర్ణాటక. సరే, చాలామంది చెప్పటం ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడే కేంద్రం వాళ్ళ అధిష్టానం ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిర్చింది. అది అధికారికంగా చెప్పకపోయినా చర్య 2.5 సంవత్సరాలు అని చెప్పి అప్పుడే బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నవంబర్ 20తో ఆ డెడ్ లైన్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ పార్టీలో సరే ఎవరి అనుకూల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ కామెంట్లు వాళ్ళు చేస్తుంటారు. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేసుకోలే. ఇద్దరు చక్కగా ఒకళ్ళింటికి ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం జరగబోతుంది? సార్, అందరికీ నమస్కారం అండి. మీతో పాటుగా మిగతా పెద్దలకు. ఒకటి ఫస్ట్ అంశం ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. అయితే బయటి వాళ్ళుగా మనం ఏమి కామెంట్ చేయకూడదు అంటే చేయొచ్చు, కానీ పార్టీలో వాళ్ళ యొక్క నిర్ణయమే వాళ్ళకు ముఖ్యమైనది. అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోవాలి. అయితే అధిష్టాన వర్గము నాంచడం సరైనది కాదు. ఇప్పుడు దీనివల్ల ఇమేజ్ డౌన్ అవుతుంది. ఏదైనా వాళ్ళు సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తారా, లేకుంటే శివకుమార్ గారిని పెడతారా అనేది అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్ అయినా, ఎప్పుడైతే పార్టీలో ఒక సమస్య ఉన్నప్పుడు ఈ పార్టీ ఇన్ఛార్జెస్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఈ రకంగా కాంగ్రెస్ యొక్క ఇమేజ్ బాగా నష్టం చేసుకునేటువంటి పద్ధతులు చేస్తున్నారు. తెలంగాణలో అదే జరుగుతుంది, కర్ణాటకలో అదే జరుగుతుంది. ఎప్పుడు కానీ పార్టీ అంతర్గత విషయాలు ఏదన్నా ఉంటే దాన్ని చర్చించి ఫైనలైజ్ చేసుకుని హైకమాండ్ జోక్యం చేసుకోవాలి. ఉండే 2-3 రాష్ట్రాల్లో కూడా కంపులేస్తుంది అనుకోండి, ఏం ఉపయోగం అది పార్టీకి? మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలని కోరుకునేవాళ్ళం. ఇండియాలో భాగస్వాములు మీరు. దేశంలో ఉండే పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు అవి ఇవి ఎంత చర్చించవచ్చు, కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బీజేపీ యొక్క దూకుడు, బీజేపీ చాలా అగ్రెసివ్ గా ఉందండి. బై హుక్ ఆర్ క్రుక్ వాళ్ళు సాధించాలనుకునేటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. అది నయాన భయాన అక్రమం సక్రమం అన్ని కొట్టుకొని పోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్? ఇప్పుడు సిద్ధరామయ్య పెద్ద మనిషి, నేనేం సిద్ధరామయ్య గారి మీద నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. పెద్ద మనిషి, ఆయన విలువలు కలిగినటువంటి వాడు. ఆయన ఆ రోజుల్లో సెలెక్ట్ చేయడం వల్ల ఇమేజ్ పెరిగింది కాంగ్రెస్ కు, మంచి డెసిషన్ తీసుకున్నారని. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో మరి బీజేపీ ఇప్పుడు బహుశా 2028 అనుకోవాలి, 28 సార్, మళ్ళీ ఎలక్షన్ 2028, 2028 ప్రిపేర్ కావాలా అనేది ఆతృత ఏదో శివకుమార్ లో కనపడుతుంది. ఏమైనప్పటికీ కూర్చొని మాట్లాడి వాళ్ళు ఐక్యతను కాపాడుకునేటువంటి పద్ధతిలో ఎంత తొందరగా రిజాల్వ్ చేసుకుంటే అంత మంచిది సార్. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మానవతరాయ్ గారు, అంటే కొన్ని రాష్ట్రాల్లో లాగా ఎడమొఖం పెడమొఖం అయితే ఉండట్లా. మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తే శివకుమార్ గారి ప్రకటన గతంలో చాలాసార్లు మాకు ఈయనే ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలో వెళ్తున్నాం అని ఆయన చెప్తూ వచ్చారు. సరే, పక్కనుండేవాళ్ళు సిద్ధరామయ్య గారి కొడుకు మాట్లాడచ్చు, మరొకళ్ళు మాట్లాడచ్చు, రకరకాలు, లేదా ఈయన అనుచరులు ఆయన అనుచరులు వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. కానీ శివకుమార్ నోటి వెంట ఎప్పుడు నెగిటివ్ రాల. అలాగే సిద్ధరామయ్య గారు కూడా ఎప్పుడు డీకే గురించి నెగిటివ్ రాల, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్తూ వచ్చారు. అయితే కేంద్రం అంటే మనం ఒక మాట వింటాం, ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఇద్దరిని గదిలో పెట్టి తలిపేసి మీరే తేల్చుకోండి పరిష్కారం ఏంటని చెప్తారంటారు. అదే పద్ధతిలో వీళ్ళిద్దరిని, ఇద్దరు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు,
అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య ఇంటికి ఈయన బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు, డీకే ఇంటికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చారు. బహుశా ఇద్దరి మధ్య ఈ అధికార మార్పిడి, ఎందుకంటే ఇవాళ సిద్ధరామయ్య గారు ఒక ప్రకటన ఇచ్చారు, ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వనిది, అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని సిద్ధరామయ్య నోటి వెంట వచ్చినటువంటి మాట. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈరోజు రాహుల్ గాంధీ అలాగే ఖర్గే మధ్య ఒక సమావేశం ఇది ఫైనల్ చేయమని సోనియా గాంధీ గారు ఆదేశించినట్టు కూడా ఒక వార్త వస్తూ ఉంది. ఏంటి మీకున్న సమాచారం? మాకైతే ఏం లేదు, సమాచారం ఏం లేదండి. హైకమాండ్ ఏ ప్రకటన చేస్తే ఆ ప్రకటనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కట్టుబడి ఉంటారు. సిద్ధరామయ్య గారు అదే విధంగా డికే శివకుమార్ గారు ఇద్దరు బలవంతులే. ఒకరు పార్టీలో ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కర్ణాటకలో పార్టీని తీసుకురావటంలో జైలుకు సైతం వెళ్లి పార్టీని పిసిసి అధ్యక్షుడిగా బలపరిచిన వ్యక్తి పార్టీ శివకుమార్ గారు. పార్టీలో సరే స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఏకం చేసి అందరూ తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించి ఆయన కూడా పార్టీని సిద్ధరామయ్య గారు అధికారంలో తీసుకొచ్చారు. అందుకే హైకమాండ్ సిద్ధరామయ్య గారికి మొదటి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏదో అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు వాళ్ళిద్దరు భేటీ అవుతున్నారు. వాళ్ళు భేటీ అయింది ఏమో గానీ మొత్తం గుప్పమంటారు వార్తలు. సరే సిద్ధరామయ్య గారు ఏదో అన్నారు, ఎవరైనా సరే సిద్ధరామయ్య గారు కూడా ఏమంటారు, ముఖ్య అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం అంటారు. కాబట్టి అప్పటిదాకా మాలాంటి వాళ్ళని కూడా దీనిపైన ఏం కూడా మాట్లాడలేమండి. కాబట్టి ఎవరికి వచ్చినట్టు నేషనల్ మీడియా అన్ని మీడియాలు ఇంకేముంది మార్పు తద్దామంటారు. మంచిది, ఏది జరిగినా మన మంచికి అనుకోవటమే, పార్టీ బాగు కోసం అనుకోవటమే. ఇంత గఫూర్ గారు చెప్పినట్టు 2028 ఎన్నికల్లో బీజేపీని మరి ఎదుర్కోవాలంటే మరి ఎటువంటి నాయకత్వం కావాలో అలాంటి నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తుంది హైకమాండ్. ఓకే, అంటే లాస్ట్ టైం కూడా మనకి అంటే పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయనే ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల బాధ్యత మొత్తం డీకేనే భుజాల మీద వేసుకొని సారథ్యం వహించారు అని అందరూ చాలామంది చెప్తారు. అంటే ఆయన ఆర్థికంగా కూడా బాగా స్థితిమంతుడు. ఎన్నికల్లో డబ్బు గురించి మీరు ఒప్పుకోకపోయినా అదొక ప్రచారం ఉందనుకోండి విస్తృతంగా. ఐటీ రైడ్స్ చేశారు, సిబిఐ కేసులు పెట్టారు, జైల్లో పంపించారు. కర్ణాటక కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ జైళ్లలో పంపించారు. బలవంతుడనే కదా, బలవంతుడనే ఆయన అణిచివేసే ప్రయత్నం చేసినా ఆయన లొంగలేదు. ఆయన కృషి ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం రావడానికి. ఆయన పెద్ద ట్రబుల్ షూటర్ కూడా. మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సమస్య వచ్చినా డికే శివకుమార్ ను పార్టీ అధిష్టానం అనేది పంపి అక్కడ సమస్యను పరిష్కరిస్తుంది. కాబట్టి ఆడ ఏం జరుగుతుందో ఏందో నేనైతే మరి భవిష్యవాణి అయితే నేను చెప్పలేనండి. అంటే ఒక మాట మనోహర్ గారు, నిన్నటి దాకా మరొక 2-3 దాకా కూడా సీఎం రేస్లో ఉన్నట్టుగా అవకాశం ఇస్తే నాకు కూడా సీఎం కావాలని ఇలాంటి ప్రకటనలు వచ్చినాయి. అయితే ఎప్పుడైతే సిద్ధరామయ్య గారి నోటి ఈ మాట వచ్చిందంటే ఇది డీకే కేంద్రం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే ముఖ్యమంత్రి అవుతారు అన్న మాట, ఈ మిగతా వాళ్ళ దీన్ని కొంచెం సర్దుబాటు చేసే ప్రయత్నం. ఎందుకంటే అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే ఈ సతీష్ జారకిహొళి ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక ఎస్టీ సామాజిక ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నట్టుగా ప్రకటనలు ఇచ్చారు. సో పరమేశ్వర్ గారు, సతీష్ జారకిహొళి గారు వీళ్ళంతా బహుముఖ నాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ లో. ప్రతి వ్యక్తి కూడా ఏ పదవికైనా అన్ని పదవులకు అర్హులే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఆశపడతారు, అది అధిష్టానం కూడా తప్పు పట్టదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు లేకపోతే నెహ్రూ గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యేటప్పుడు చాలా మంది పోటీ పడతారు ఆ రోజుల్లో. పట్టాభి సీతారామయ్య గారు ఎవరెవరో పోటీ పడినప్పుడు ఎట్లుంటది అంటే ఉరుములు మెరుపులు, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు, తుఫాన్ వచ్చేటప్పుడు ఎట్లా భయంకరంగా ఉంటుందో కాంగ్రెస్ లో పదవులు వచ్చేటప్పుడు కూడా ఆ విధంగానే అందరు మాకు కావాలని చెప్పి మాటలు మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు కాదు. ఆ తర్వాత పదవి వచ్చిన తర్వాత అంతా సమస్య పోతాయి. వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎట్లుంటుందో ప్రశాంత వాతావరణం. కాంగ్రెస్ లో కూడా అంతే ఉంటది. రాష్ట్రంలో చూడండి, అందరూ పోటీ పడ్డారు కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు కానీ ఆశపడటం మాత్రం చాలా మంది ఆశపడే అవకాశం అనేది రాజ్యాంగం కల్పించిన తప్పు లేదు. అదే విధంగా మన పార్టీలోనే కాదు, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మార్పు జరగలేదా, ముఖ్యమంత్రిని మార్చలేదా, మహారాష్ట్రలో జరగలేదా? ఈ పరిణామాలు దాదాపు అన్ని పార్టీలో ఉంటాయి. ఏదో కొన్ని ప్రాంతీయ పార్టీలో ఈ మధ్య బీజేపీలో కూడా పదం వాడుతున్నారు, హైకమాండ్ కూడా ఉన్నది. అట్లాంటి సంస్కృతి ఉంది, సాంప్రదాయం కాదు. అంతకు ముందు ఓన్లీ కాంగ్రెస్ లోనే హైకమాండ్ సీల్డ్ కవర్ భాష ఉండేది. ఇప్పుడు బీజేపీలో కూడా హైకమాండ్ సీల్డ్ కవర్ భాష నడుస్తుంది. ఇక్కడ విభేదాలు లేవా చెప్పండి? ఒకళ్ళు పొసగట్లేదు రాష్ట్ర నాయకత్వంలో. రాజా సింగ్ గారు ఒకటి వాళ్ళొకటి అంటే వీళ్ళు ఒకళ్ళు అంటారు. అదే విధంగా ఈటల రాజేంద్ర గారు
మరి అదే విధంగా అరవింద్ గారు వీళ్ళందరూ మాట్లాడుకోవట్లేదా? రైట్ సార్. కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఏం హాని కాదు వీటి గురించి. ఓకే. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాళ్ళ ప్రతిపక్షాలు ఇట్లాంటి సమయంలో అడగని బీజేపీ జేడీఎస్ ఏం చేస్తాయి, ఏదో రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు నాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఇలా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంది కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, 140 మంది 145 మంది. కాబట్టి డోకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. కాబట్టి ప్రతిపక్షాలు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని తిప్పి కొట్టాలని చెప్పి ఇద్దరు కూడా అల్పహారం ఇందులో మాట్లాడుకోవచ్చు, అన్ని రకాలు. రేపు పార్లమెంట్ 8వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ 8వ తారీఖు ఎప్పుడు శీతాకాల సమావేశాలు, ఆ సమావేశాల్లో కర్ణాటక ఎంపీలందరినీ ఏ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుని ఉంటారు. విలేకరులు ప్రశ్న అడిగినప్పుడు అది అధిష్టానం చూసుకుంటది అని చెప్పారు. అందులో ఆంజనేయ రెడ్డి గారు, 8వ తారీఖు నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరిగిపోతున్నాయి. బీజేపీ చాలా కీన్గా అక్కడి పరిణామాలని ఫాలో అవుతుందని ఒక ప్రచారం, బీజేపీతో పాటుగా జేడీఎస్. డికే శివకుమార్ గారు గతంలో 1-2 సందర్భాలలో ఆయన నేపథ్యం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇది కానీ లేదా ఆ పాటలు పాడటం కానీ ఇది జరిగిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానం కనుక పెట్టినట్టుగైతే ఈ గొడవని మరింత రక్తి కట్టించవచ్చు అన్న రీతిలో పావులు కదుపుతున్నారు బీజేపీ జేడీ. ఎందుకంటే జేడీఎస్ ఇప్పటిదాకా మాట్లాడలేదు, కానీ ఆయన ఎప్పుడైతే ఈ ఒక్కలికి సంబంధించినటువంటి మఠాధిపతులు మాట్లాడారో వెంటనే ఆయన ఖండించడం మొదలుపెట్టారు పూర్తిగా. ఇది కుమారస్వామి గారు, ఇది ఈ మఠాధిపతులకు ఏ సంబంధం రాజకీయాలు, అప్పుడు నన్ను ముఖ్యమంత్రిని తీసేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఈ గొడవ అంతా కూడా ఆయన మాట్లాడారు. సో ఆయన కూడా ఒక రకమైన ఇది ఉంది, ఒక్కలెక్కి సంబంధించి ఆయనే పెద్ద నాయకుడిగా ఉండాలని. సో ఇద్దరు కలిసి ఏదన్నా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అసలు ఈ సమస్య 8వ తారీఖులో పరిష్కారం అవుద్దని ఆశిస్తున్నారు, ఎలా ఉండొచ్చు ఆంజనేయ రెడ్డి గారు? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. నేను అనుకుంటున్నాను ఇది అసెంబ్లీ ప్రారంభం లోపలే ఒక అర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మిగతా రాష్ట్రాల్లో అసమ్మతులు లేదా ఆ పార్టీలో గొడవలు కర్ణాటక రాష్ట్రంలో ఉండే గొడవలకు చాలా తేడా గమనించడం. మీరు రాజస్థాన్ లో మీరు చూశారు కదా, సచిన్ పైలట్ కి అశోక్ గెహ్లాట్ మధ్య ఏ విధమైన జరిగిందో, ఏ విధంగా మాట్లాడుకున్నారో. సచిన్ పైలట్ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ఇంటర్వ్యూ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా దొరకలేదు. తర్వాత ఎంత దూరం వెళ్ళిందంటే సచిన్ పైలట్ మీద దేశద్రోహ నేరం కూడా మోపాడు అశోక్ గెహ్లాట్. తీవ్రమైన ఆరోపణలు కేసులు కూడా పెట్టారు, మనందరికి కూడా తెలుసు. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకనంటే ఫీలర్స్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ అదే అంతర్గత వ్యవహారం అనుకోండి, అయినా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి ఫీలర్స్ ఇచ్చారు. సిద్ధరామయ్య గారు మీరు దిగిపోవాలా, సురేష్ గారు మీరు డికే సురేష్ గారు మీరు వెయిట్ చేయండి, మీకు అవకాశం ఉంటుంది. సారీ, డికే శివకుమార్ గారు మీకు అవకాశం ఉంటుందని ఫీలర్స్ ఇచ్చినందువల్ల వాళ్ళు సయోధ్యగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకటి రెండోది, మన సిద్ధరామయ్య గారు మధ్యలో వచ్చిన వ్యక్తి, మొదటి నుంచి కాంగ్రెస్ మ్యాన్ కాదు ఆయన, జేడీఎస్ నుంచి వచ్చిన ఆయన, మీకు తెలుసు కదా మన. బట్ వేరేస్ డికే శివకుమార్ విద్యార్థి దశ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ పార్టీ దాంతోనే ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి సహజంగా ఆ పార్టీలో డికే శివకుమార్ కి బలమైన వ్యక్తిత్వమో లేదా వెయిటేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అది ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ ఇద్దరికి తేడా వచ్చినప్పుడు ఆయన మధ్యలో వచ్చిన ఆయన, ఈయన మొదటి నుంచి ఉండే ఆయన. అందువల్ల ఇద్దరికి ఇచ్చిన ఫెయిలర్స్ వల్ల ఈరోజు ఒకరింటికి ఒకరు అల్పాహారం చేశారు, రేపు అధికాహారం ఏమన్నా తింటారేమో చూడాల్సింది. అందువల్ల నేనేమంటున్నా అంటే ఇది వాళ్ళిద్దరికి ఏదో ఒక సందేశం సమాచారం వచ్చి ఉంటుంది, అందువల్ల ప్రశాంతంగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. మధ్యలో డికే శివకుమార్ గారు రాహుల్ గాంధీ గారి ఇంటర్వ్యూ కోసం ట్రై చేశారు, ఫోన్ చేశారు, బహుశా విదేశాల్లో ఉన్నారేమో అప్పుడు రాహుల్ గాంధీ గారు. తర్వాత ఆయన మెసేజ్ పెట్టారు డికే శివకుమార్, మనం మాట్లాడుకుందాలే, వెయిట్ చేయండి అన్నట్టుగా ఏదో చూసాం మనం వార్తల్లో. అందువల్ల ఇది వాళ్ళ యొక్క ఇంటర్నల్ అఫేరు, వాళ్ళు పరిష్కరించుకోగలరని నేను అనుకుంటున్నాను, పరిష్కరించుకుంటారు కూడా. కానీ ఒకటి స్పష్టంగా చెప్పగలను,
2028లో Okay. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం తథ్యం. Okay. అందులో ఎటువంటి అనుమానం లేదు. 2028లో బీజేపీ నాయకత్వంలో జేడీఎస్ ప్రభుత్వం వస్తుందనే విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు జ్యోతిష్కం బాగా చెప్తున్నారు, జ్యోతిష్కం బాగా చెప్తున్నారు. మానవతరాయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, దయచేసి ఇట్లాంటి జ్యోతిష్యాలు ఆయన పనికిరావండి. మానవతారాయ్ గారిని ఒకరు 2000 ఎవరింటికి పోతారో అప్పుడు చూద్దాం ఈ ఎలక్షన్. మానవతారాయ్ గారు కొద్దిగా మానవత్వం చూపించండి నా మీద. మానవత్వం ఉందండి. మీరు జ్యోతిష్యాలు చెప్పకండి దయచేసి. మానవతరాయ్ గారు ఒక్క సెకండ్. ట్యాంక్ బండ్ మీద కూర్చుంటే పాపం వాళ్ళ ఉపాధి దెబ్బతింటదండి. సరే వాళ్ళ కాదు మానవతరాయ్ గారు, ఎవరి పార్టీ వాళ్ళు ఆశిస్తారు కదా. ఉపాధి దెబ్బతింటది. దయచేసి చెప్పకండి. బీహార్ లో చిలక జ్యోతిష్యం. మానవతరాయ్ గారు ఎవరి హోప్ వాళ్ళు, జ్యోతిష్యం ఎవరి హోప్ వాళ్ళకు ఉంటుంది. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. త్వరలో బయటపడితే ఆగండి. దాని తర్వాత నెహ్రూకి ఒక్క ఓటు అసలు మనం వచ్చింది. మాట్లాడుకున్నామండి దాని గురించి. కాదు కాదు, అది మళ్ళీ మనం డిబేట్ వేరే ఎటు వెళ్తున్నాం. బీహార్ చర్చ ఇదే టీవీలో అయిపోయింది గతంలో. రైట్ మానవతరాయ్ గారు ఒక్క సెకండ్. మానవతరాయ్ గారు వల్ల ఈ మూఢనమ్మకాల వల్ల ఈ అసూయలు, ఈ దిష్టిల వల్ల ప్రయోజనం లేదండి. మానవతరాయ్ గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ప్రయోజనం లేదండి. మానవతారాయ్ గారు రైట్ దిష్టి పెట్టకండి. వచ్చింది కొబ్బరి చెయ్యి ఎండిపోతే దిష్టి కలిగిందంటాం, తెలంగాణ మీద ఏడవటం, ఇవన్నీ జ్యోతిష్యాలు రైట్ ఓకే ఓకే ఓకే. మనతో రవికుమార్ గారు సార్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, వాస్తవాలు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మానవతరాయ్ గారు ఒక్క సెకండ్. మనతో రవికుమార్ గారు, నెహ్రూకి ఒక్క ఓటు, సర్దార్ పటేల్ కి 16 ఓట్లు. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క సెకండ్. మనతో రవికుమార్ గారు సీనియర్ విశ్లేషకులు, వారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. Yes. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. రవికుమార్ గారు, అంటే ఇక్కడ మొన్నటి వరకు 2.5 సంవత్సరాల టర్మ్ పూర్తి అయిపోయింది నవంబర్ 20తో. సోనియా గాంధీ గారు కొన్ని కారణాలుగా ఆవిడ విదేశాల్లో ఉన్నారు. సరే, రాహుల్ గాంధీ గారు కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇవాళ కీలకంగా ఈ మధ్యలోనే కొంత మీడియా, సరే మనకు తెలుసు నేషనల్ మీడియా విపరీతంగా దీని మీద ఒక ఫోకస్గా ఏదో జరుగుతుందన్న ఇది నడుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని ముందు ప్రాథమికంగా ఒకరితో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోమని ఒక ఆదేశం ఇచ్చినట్టున్నారు. దాన్ని ఇద్దరు పాటించారు. ఇద్దరు మెచ్యూర్డ్ సీనియర్ లీడర్స్, అందులో ఏం సందేహం లేదు. అయితే ఇవాళ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అటు ఖర్గే, రాహుల్ గాంధీ గారిని ఇద్దరిని కలిసి ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రమ్మన్నట్టుగా బహుశా ఇద్దరిని పిలుస్తారనుకుంటారు. రేపు ఎప్పుడు ఢిల్లీ వాళ్ళిద్దరిని, డీకేని శివకుమార్ని 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బహుశా ఈ లోపు ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం ఉంటుంది అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బహుశా వీళ్ళిద్దరి సమావేశాలు కూడా కూర్పు ఎలా ఉండాలి, కొంత ఆయనకు కూడా డిమాండ్స్ ఉంటాయి కాబట్టి సిద్ధరామయ్య గారికి ఆయన తరపు వాళ్ళకి కీలకంగా ఇచ్చుకోవడం, లేదా ఆయనకి రాజకీయంగా నెక్స్ట్ ఏంటి అన్నది ఈ చర్చ కొంత ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా, లేదు సిద్ధరామయ్య గారే కంటిన్యూ అవుతారు? మీకేమనిపిస్తుంది రవికుమార్ గారు? ప్రాథమికంగా ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిన డేనే బేసికల్ గా మీకు తెలుసు డీకే శివకుమార్ అన్న వ్యక్తి ఇక్కడ ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ తాలూకు అవసరాలను అక్కడ తెలంగాణలో కావచ్చు, ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయినా కూడా డీకే శివకుమార్ సేవలను వాళ్ళు వాడుకోవడం అనేది వాస్తవం. అంటే వేరే సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మన హెచ్డి దేవగౌడ ప్రాబల్యం వహిస్తున్న ప్రాంతం నుండి వచ్చిన కీలకమైన నేతలు. ఈయన కురుబండి, మన సిద్ధరామయ్య గారు కురుబా, ఈయన ఒక్కలిగా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరు సీఎం అవ్వాలనుకునేటప్పుడు ఆ రోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే ఇద్దరికి పవర్ షేరింగ్ అనేది వాళ్ళు డిస్కస్ చేశారు. ఆ రోజే డిస్కషన్ జరిగింది. ఈయన 2.5 ఏళ్ళు, ఆయన 2.5 ఏళ్ళు ఉంటారని. ఈ క్రమంలో 2.5 ఏళ్ళు అయిన తర్వాత ఏమైంది అని అంటే మల్లికార్జున్ ఖర్గే గారు, నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను, నా రాష్ట్రంలోనే నా మాట, లేకపోతే నా సమక్షంలో జరిగిన ఒప్పందం అనేది ఇది జరిగితే రేపు భవిష్యత్ రాజకీయాలు అనేవి ఇబ్బందికరం అవుతాయనే విషయం అనేది ఆయన చెప్పిన తర్వాత హైకమాండ్ దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈలోగా బీహార్ లో మొన్న దారుణమైన ఓటమి జరిగిన తర్వాత కాంగ్రెస్ తన ఆలోచన విధానం అనేది మార్చుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డ్రాగన్ స్టోరీస్ అనేవి ఇప్పుడు నడుస్తున్నాయి. అదర్వైజ్ బీహార్ లో గానీ వీళ్ళు ఏమైనా అనుకూలమైన రిజల్ట్స్ గానీ సాధించుంటే ఇంకా వేగంగా ఈ మార్పు జరిగేది అంటారు. వేగంగా మార్పులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే ఆచితూచి అడుగేయాల్సిన సందర్భం ఏమైనా జరిగితే అక్కడ బీజేపీ కూడా, మీకు మనకి తెలుసుగా, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగే యంత్రాంగం గానీ, వాళ్ళకి ఆ మ్యాజిక్ ని దాటగలిగే సామర్థ్యం గానీ ఉన్న పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ, కాబట్టి నేచురల్ గా అట్రాక్ట్ చేస్తుంది లీడర్షిప్.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వింటర్ సెషన్ లోనే అందరూ ఉంటాం కాబట్టి మనం దీన్ని ఒక కన్క్లూజన్ తీసుకురావాలని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఓకే. సో ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇద్దరు వెళ్ళమని చెప్పడం, ఇద్దరు కూడా సీనియర్ నాయకులు ఆ విషయంలో కొంత మెచ్యూరిటీ అనేది వాళ్ళిద్దరూ కూడా ప్రదర్శించారు. సో ఈ క్రమంలో ఇప్పుడు రేపు శివకుమార్ ని సీఎం చేస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, అక్కడున్న మినిస్టర్స్ షఫలింగ్ లో కావచ్చు, లేకపోతే అక్కడ స్థానిక రాజకీయాల్లో కావచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి అనే విషయం కూడా ఒక కొలిక్కి రాకన్నా తీసుకునే నిర్ణయం అయితే ఇది కాదు. ఎందుకంటే సిద్ధరామయ్య అనే వ్యక్తి చాలా టాల్ లీడర్. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమైనా వేగంగా నిర్ణయం తీసుకొని అది బూమరాంగ్ అయిందనుకోండి, చేతిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక చాలా కీలకమైన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. బికాజ్ ఎందుకంటే మిగతా దగ్గర ఎలక్షన్లు ఎక్కడ జరిగినా ఇప్పుడు తెలంగాణ నుండి కానీ కర్ణాటక నుండి కానీ వందలు సర్దుబాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇవి కూడా చేజారిపోతే వాళ్ళకి రేపు భవిష్యత్ రాజకీయాలు అంధకారంగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఢిల్లీ వర్గాలు కూడా మనకు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ఇంటర్నల్ కోటరీ కూడా ఇది న్యాయమైన డిమాండ్. ఏదైతే డికే శివకుమార్ అడుగుతున్నాడో తను ఎప్పటి నుండో చాలా కీలకమైన బాధ్యతలు, పార్టీకి అండదండగా ఉన్నాను, నాకు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నానని చెప్పి ఆయన అడగడం అనేది వాస్తవంగా మీ గుర్తుంటే రవికుమార్ గారు, ఈవెన్ తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం కూడా ఏదొచ్చినా కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలు అయిపోతున్న సమయంలో కూడా ఆయన డీకే గారిని పోయి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి. అంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ వీటన్నిటినీ సర్దుబాటు చేసిన ఆయన ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కాదు, అది కూడా ఉన్నది. మీకు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సిద్ధరామయ్య అనే వ్యక్తి ఏంటంటే పీపుల్ బాండ్ లీడరు, వేరే డీకే శివకుమార్ కూడా ఏంటంటే పీపుల్ బాండ్ లీడర్ అయినా కూడా ఏంటంటే తనకున్న ఆర్థిక వనరుల వల్ల ఏంటంటే ఆయన మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఆర్థిక పరిపుష్టి ఉంటుందో ఆ లీడర్షిప్ కి వాల్యుయేషన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇక్కడ డీకే శివకుమార్ కున్న ప్రత్యేకత ఇంకేం కాదు, కర్ణాటకని ఆ రోజు అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ చేతుల నుండి ఇద్దరు కూడా కష్టపడ్డారు. దానికి ఆర్థిక వనరులు సమకూర్చింది డీకే శివకుమారే. కాబట్టి ఖచ్చితంగా లాయల్టీ ఫ్యాక్టర్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆయన చూపిస్తుంది. వేరే సిద్ధరామయ్యకు వచ్చేటప్పటికి అక్కడ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ కాదు, ఈజ్ ద ఫేస్ ఫర్ కర్ణాటక ఫర్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ఆలోచన. రేపు ఏమైనా తేడా జరిగితే ఆర్థిక వనరులు ఒక్కటే కాదు కదా, కాంగ్రెస్ అక్కడ సమాధానం చెప్పాల్సింది ఆయన సామాజిక వర్గ నాయకులతో పాటు సిద్ధరామయ్య కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సిద్ధరామయ్య గారు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, మొన్న బీహార్ లో జరిగిన ఎలక్షన్స్ లో జరిగిన సెట్ బ్యాక్ ని కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఆయన కూడా ఒక మాట చెప్పడం అనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ తీసుకునే నిర్ణయం కాదు కదా. ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక ఇప్పుడు కాంగ్రెస్ బలమైన రాష్ట్రాలు. రేపు ఇన్నిట్లో ఏమైనా తేడా జరిగిందంటే రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి నష్టమే తప్ప లాభం వచ్చే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా నాకున్న సమాచారం కానీ వ్యక్తిగతంగా నాకు రాహుల్ గాంధీ టీంలో ఉన్న కొంత కోటరీ గానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డీకే శివకుమార్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించమని చెప్పి డైరెక్ట్ గా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే ప్రపోజల్ పుష్ చేయడం జరిగింది. ఎందుకంటే నా సమక్షంలో జరిగిన ఒప్పందం ఇది, దీని మీద మనం ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలనేది జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖర్గే గారు అడగడంలో తప్పులేదు. సో అందుకు ఈ వింటర్ సెషన్ లోగానే దీన్ని ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే వింటర్ సెషన్స్ లో డిస్కషన్ చేసి పార్లమెంట్ సమావేశాల తర్వాత మార్పులు చేర్పులకి వెళ్తారనేది మనం ఆలోచించాల్సిన విషయం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవికుమార్ గారు, లైన్లో ఉండండి దయచేసి. ఒకసారి గఫూర్ గారు, ఇక్కడ నిజంగా కూడా వీళ్ళిద్దరూ ఏదో ఆబరాగాబరాగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కూడా కాదు. ఒకవేళ ఈ మార్పు జరగాలనుకున్నప్పుడు ఆ ఇద్దరు మళ్ళీ కలిసికట్టుగా అలా పిల్లర్స్ లాగా నిలబడగలిగితేనే 28లో మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఈ మార్పు జరగాలంటే ఇద్దరి మధ్య మినిస్టర్ షఫలింగ్ కానీ లేకపోతే ఇంకే ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ముందు మీరిద్దరూ కొంతమేరకు ఒక కామన్ అండర్స్టాండింగ్కి రండి అని అధిష్టానం. ఎందుకంటే ఆ ఇండికేషన్ ఇస్తూనే డీకేని ముఖ్యమంత్రిని చేయవలసిందే, దానికి ఏ రకంగా ముందుకెళ్లాలో పార్టీకి నష్టం కాకుండా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినట్టు భావించవచ్చా? అంటే ఈ పరిణామాలు వెరీ రేర్. మామూలుగా మనం ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలనుకున్నప్పుడు ఎవరి క్యాంపులు వాళ్ళు, ఈవెన్ ముందాకే అంజనీ రెడ్డి గారు కోట్ చేశారు, మనం రాజస్థాన్లో చూసాం. ఏ పార్టీలైనా అంతే, చాలా కాదు బీజేపీ లాంటి పార్టీలు కొంత తొందరగా బయటపడరు, కాంగ్రెస్ కాస్త అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి తొందరగా బయటపడతారు సమస్య అది. సో ఆ మెచ్యూరిటీ
ఇద్దరు పార్టీకి నష్టం కాకుండా చూసుకుంటూ ఇద్దరికి ఏం ప్రయోజనాలు కావాలో దాన్ని ఒక గాడికి తెచ్చుకునే అవకాశం ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు సిద్ధరామయ్య వరకు ఆయన ఏదో పదవి ఒకవేళ డికే శివకుమార్ గారికి ఇస్తే ఈయన పార్టీ మాట్లాడడం లేకుంటే పార్టీకి ద్రోహం చేస్తాడనో నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, కొన్ని విలువలు కలిగినటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కర్ణాటకలో వాళ్ళతో ఉండే పరిచయాలతో అడుగుతుంటాం కదా, లేదు చాలా అంటే ఔన్నత్యం ఉండేటువంటి మనిషి అనేటువంటిది చెప్తారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడుండే రాజకీయాలు ఇట్లాంటి పెద్ద మనుషులకి స్థానం లేదు సార్ ఇప్పుడుండే రాజకీయాల్లో. ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్, జనంలో రకరకాల ఆకర్షణలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ప్రచారాలు, ప్రలోభాలు ఇవన్నీ పనిచేస్తున్నటువంటి కాలంలో కాస్త కాంగ్రెస్ కు ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్రాల్లో ఇది పెద్ద రాష్ట్రం, ఇది జాగ్రత్తగా వాళ్ళు ఆలోచిస్తారు, ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అనేది అనుకుందాము. నాకైతే కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది నేను బయట మొన్న బీహార్లో ఆ పరిస్థితి రాకపోయింటే ఇంకొంచెం స్వేచ్ఛగా వాళ్ళు కంఫర్ట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. బట్ అదొక ఇబ్బందికరమైన వాతావరణం సార్. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరింత జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా పాయింట్ ఏమంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను నేను అంటున్నాను కాదు, కానీ అసలు ఈ రచ్చ జరగకూడదండి, బయటికి రాకూడదు, ఏదన్నా లోపల జరగాలి. ఉండేటువంటి పరిస్థితిలో ఈ రచ్చ బయటికి రాకూడదండి. డంకన్ ఎందుకు తీసేసినారు ఇప్పుడు తెలుసా మనకు అఫిషియల్ గా? అవును కదా, తెలీదు. డంకన్ పోయినాడు, ఇంటికి పోయినాడు. అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ డికే శివకుమార్ పెట్టాలనుకుంటే ఆయన సిద్ధరామయ్య గారిని పిలిచి మాట్లాడి హైకమాండ్ ఒక డెసిషన్ చెప్పేయాలి అంతే. ఇప్పుడు ఎమ్మెల్యేల యొక్క సైక్ ఎట్లా ఉంది అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మేమంటే మేము అనే వాళ్ళు, అవసరమైతే మాకు ఇవ్వకపోతే మేము పార్టీ వదిలిపెడతామనే వాళ్ళు తయారవుతున్నారు. అది మంచిది కాదు కదా. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో రాంగ్ సిగ్నల్ పోతుంది. పబ్లిక్ కాకూడదు. దీని అంతర్గతంగా చర్చించుకొని పరిష్కారం చేసుకుంటారు. ఇన్ఛార్జ్లు ఏం చేస్తారు సార్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇన్ఛార్జ్ కర్ణాటక ఎవడో ఉంటాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కాదు. కాంగ్రెస్ చచ్చిపోయింది, అది దాన్ని ఎట్లా బతికించాలో ఆలోచన లేదు ఇక్కడ. తెలంగాణకి ఇన్ఛార్జ్ ఎవరినో మార్చినారో ఆమె మీద తిరుగుతుంది. ఇప్పుడు అట్లాగే శివకుమార్ ఉండాలనా లేకుంటే సిద్ధరామయ్య ఉండాలనేది ఆ ఇన్ఛార్జెస్. ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రము, ఇప్పుడు ఖర్గే గారే లీడ్ తీసుకున్నారు. ఒక రకంగా పార్టీలో ఒక మాట అంటే ఆయన డికే గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక మాటకి ఉన్న పవర్ మన అధిష్టానం నిలబెట్టుకుంటుంది అనుకుంటాను. ఆయన ఒక ఇండికేషన్, గతంలో నాకు మాట ఇచ్చారు కదా, ఆ మాటకి నేను కట్టుబడి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నాను, మాటను మీరు గౌరవించకపోతే ఎట్లా అన్న మెసేజ్ అయితే ఇచ్చారు కదా. ఒకటి సార్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు సార్ ఒక సైద్ధాంతిక నిబద్ధత పోయింది సార్ రాజకీయాల్లో. పదవి 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 అధికారం. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం కదా, నాకు మంత్రి పదవి రోజు ఒక ఆయన అరుస్తూనే ఉంటాడు. అంటే ఈ అధికారమే పరమావధిగా పెట్టుకుంటే పార్టీలో ఐక్యత ఎట్లా వస్తుంది? ఏమైనా శివకుమార్ అయినా సిద్ధరామయ్య అయినా వాళ్ళు అంతర్గతంగా పరిష్కారం చేసుకుని సామరస్యపూర్వకంగా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఏం జరుగుతుందో మనకు తెలియదు, నేనైతే కోరుకుంటున్నా. దేశానికి మంచిదని, కేవలం కర్ణాటక వరకు కాదు, ఈరోజు దేశంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక స్థిరమైన రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు ఉండాలనుకుంటే ఇవన్నీ అల్లరి కాకూడదండి. అది నాకు రైట్. ఒకసారి భానోత్రాయ్ గారు, ఇక్కడ అంటే బయటికి రాకూడదు నిజంగానే వారు అన్నట్టు ధనకడ్ గారు ఎందుకు రాజీనామా చేశారో బయటికి రాదు, అది ఆ పార్టీకి ఉన్న బలం. మాట్లాడితే ఏమవుద్దో తెలియని తెలంగాణలో కూడా ఏదో మనకు అక్కడక్కడ వినపడి మనం మాట్లాడుకుంటాం, కానీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా స్వభావం కాదు. ఈవెన్ బలంగా ఉన్నప్పుడు కూడా కాస్త స్వేచ్ఛగానే మాట్లాడే వాతావరణం కాంగ్రెస్లో ఉంటుంది, అది మనకు తెలుసు. అదే దానికి బలం బలహీనత అని కూడా అందరూ చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఈ ఇద్దరు నాయకులు నిజంగా బయట నుంచి బోలెడని, ఈవెన్ డికే శివకుమార్కి నేను ముఖ్యమంత్రి చేస్తా ఉన్నదా కూడా ఆఫర్లు ఉంటాయి వచ్చేస్తే. బట్ ఆయనకి ఆర్థికంగా శక్తి ఉన్నాయని ఎన్ని రకాలుగా మీరే చెప్పారు ఇందాక, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఆయన అక్కడే ఉండటానికి డిసైడ్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కనుక ఒక ఐక్యంగా లేకపోతే కింద కూడా వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు ఐక్యంగా ఉంటే ఇక మిగతా వాళ్ళు పూర్తిగా
పార్టీకే కట్టుబడి ఉంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చినా కూడా మిగతా వాళ్ళు సర్దుకునే అవకాశం ఉంటుంది. సో ఇందువల్ల డిలే అవుతుందా, లేదు మల్లికార్జున ఖర్గే గారు చొరవ తీసుకొని పార్టీలో ఒక పద్ధతి అలవాటు చేయాలి, రేపొద్దున ఇంకొక రాష్ట్రంలో అయినా ఒకసారి ఒకళ్ళు ముఖ్యమంత్రి అంటే ఇంకా నాకు ఎప్పటికీ అవకాశం రాదంటే ఎవరు పనిచేయడానికి సిద్ధపడరు వాళ్ళున్న రాజకీయ వాతావరణంలో. సో ఎలా ఉండొచ్చు మనోత్రాయ్ గారు? ఇవాళ అల్పాహార విందులో బలంగా ఉన్నాము, ఇద్దరం ఐక్యంగా ఉన్నాము, ఇద్దరం సమన్వయంతో ముందుకు పోతున్నాము. ఎమ్మెల్యేలంతా కూడా 145 మంది అంటే ఇతర పార్టీల వాళ్ళు అంటే అవి అంతా కూడా కలిసికట్టుగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు అదే కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇప్పుడు ఆయన ఒక మాట ఈయన ఒక మాట అనుకొని ఇలా మీడియా మొత్తం కూడా అసలు ఏం లేకుండానే నేషనల్ మీడియాలో అన్ని మీడియాలో జరుగుతుంది. నిజంగానే ఒక మాట అటు జారినా ఇటు జారినా ఇవాళ మొత్తం కూడా రెడీగా బీజేపీ కాచు కూర్చుంటది, గోతికాడ నక్క లెక్క ఎప్పుడు ఏం చేద్దామా దీన్ని అని చెప్పి చూస్తారు. అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి అధిష్టానం ఏం చెప్పిందో ఏం చేసిందో మొత్తానికి కానీ వాళ్ళు మళ్ళీ ఢిల్లీ వెళ్తామంటున్నారు, కేసీ వేణుగోపాల్ కలుస్తానంటున్నారు. తర్వాత అధిష్టానం ఏదో నిర్ణయం తీసుకుంటే నిర్ణయం బహిర్గతంగానే వెల్లడిస్తుంది. వారిని కూడా సంతృప్తికరమైనటువంటి పదవులు ఇచ్చో ఎవరికో ఒకళ్ళకి జాతీయ స్థాయిలో ఇవ్వచ్చు, పార్టీలో సిడబ్ల్యూసీలో ఇవ్వచ్చు, ఏదైనా ఉన్నతమైన పదవులు ఇచ్చేసి మరి ఇద్దరిని కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గం నిజంగా టాల్ లీడర్ సిద్ధరామయ్య గారు. ఆయన సర్వీసెస్ దేశం అంతా కూడా అవసరం. ఒక రాజకీయ అపార రాజకీయ అనుభవం వ్యక్తి, ఆర్థికంగా పరిపుష్టం లేకపోయినా అవసరం కదా. మరి సేవలను ఏ విధంగా దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి డికే శివకుమార్ గారిని అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆయన మీద సిద్ధరామయ్య గారు కొంచెం పెద్దరికం వ్యవహారం వయసులో కూడా. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ విధంగా ఎవరు అవసరము, ఎట్లాంటి నాయకత్వం అవసరమో అధిష్టానం నిర్ణయం తీసుకుంటా తప్పకుండా. అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా పట్టు విడవకుండా అంటే జారిపోకుండా చూసే సమర్థత ఎవరికుందో, మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే సమర్థత ఎవరికుందో అట్లాంటి వాళ్ళకి తప్పకుండా అవకాశాలు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్ర చరిత్రలో రోషయ్య గారు ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి, కుర్చీ వేసి కూర్చోబెడతారు కూర్చోని. రోషయ్య గారు ముఖ్యమంత్రి అవుతారని ఆయన కూడా అనుకోలే, కానీ ముఖ్యమంత్రి స్థానం వచ్చి కూర్చోని కుర్చీ వేసి అధిష్టానం గౌరవించింది. కుమార్ రెడ్డి గారు మంత్రి కాలే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఊహించలే, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, ముఖ్యమంత్రి కుర్చీ వేసింది అధిష్టానం, అట్లా గౌరవించింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీని బలోపేతం చేశారు, కష్టపడ్డారు, కొట్లాడారు. కాబట్టి వారికి అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధిష్టానం కూర్చోబెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఒక కష్టపడ్డ వాళ్ళకి ఏదో ఒక రోజు ఆలస్యం జరగవచ్చు, కానీ ఏదో ఒకనాడైతే అనుభవం ఇస్తే అన్ని రకాలుగా అన్ని సమర్థతలను పరిగణలో. ఒక మాట చెప్పండి మనోత్రాయ్ గారు, మీకు 2 పెద్ద రాష్ట్రాల్లో గతంలో మీరు అధికారంలో ఉండి తిరిగి అధికారంలో వస్తాం అనుకున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఈ కారణంగానే ఒక సీనియర్ ఒక జూనియర్ ఉన్న దగ్గర నాయకత్వం చిందరవందరైపోయి, ఒక రాష్ట్రంలో అయితే అసలు నాయకుడు జ్యోతిరాజ్ సింధ్యా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. ఆ రాష్ట్రం పూర్తిగా మీ చేజారిపోయింది, కమల్నాథ్ని కాదని లేని పరిస్థితుల్లో. అదే రాజస్థాన్లో సచిన్ పైలట్ని మీరు రిటైన్ ఉంచుకోగలిగినా కూడా ఆ గ్యాప్ పెరిగిపోయింది, అక్కడ మీరు అధికారంలోకి రాలేకపోతా ఉన్నారు. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇక్కడ వాళ్ళంతా కొంచెం దుందుడుగ్గా డీకే గారు వ్యవహరించకపోవచ్చు, కానీ బట్ ఆయనకున్న పట్టు, ఆయనకున్న ఆర్థిక వనరులు ఇచ్చా ఆయన బయటకు వెళ్ళాలంటే ఎప్పుడూ వెళ్ళగలిగిన పరిస్థితి. సో అది దృష్టిలో పెట్టుకొని అధిష్టానం జాగ్రత్తగా మూవ్ అవుద్ది అనుకోవచ్చా? అది నేను అట్లనే బ్లాక్మెయిల్ కదా అవకాశాలు ఎవరైనా రాజకీయాలు అదే కదా. నేను అదే అంటున్నా కదా, కష్టపడి నిజంగా పార్టీ కోసం గుర్తింపు కోసం ఏదో ఒక రోజు అవకాశం. అట్లనే డికే కుమార్ గారికి ఏదైనా జరగవచ్చు, మంచి జరగవచ్చు. మనం ఊహిద్దాం. అందరు కూడా దాదాపు ప్రతి ఒక్కళ్ళ విశ్లేషకులు కూడా అందరు నోట ఆయన కష్టపడిండు జైళ్ళకు పోయాడని ఒక మాట వస్తుంది, సానుభూతి అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వేచి చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, రేపొద్దున మళ్ళొక కార్యకర్తలు మరో డికే శివకుమార్ ఒక సిద్ధరామయ్య లెక్క తయారు కావాలి, కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలంటే తప్పకుండా ఇంకోళ్ళు తయారు కావాలంటే ఈ రోజు నిర్ణయాలు బట్టి కార్యకర్తలు కూడా ఉత్తేజవంతంగా పనిచేస్తారు. సమిష్టి నాయకత్వానికి బాగా గుర్తింపు ఉంది, మంచి విజయాలు వస్తున్నప్పుడు మిగతా చోట్ల కూడా సమిష్టిగా పనిచేయడం అలవాటు పడతారంటారు. అదే ఇప్పుడు తెలంగాణలో అంతే కదా, అందరు కూడా సమిష్టిగా పనిచేశారు, అధికారంలోకి వచ్చారు. ఓకే, అంతకుముందు ఏదో సరే మాట్లాడుకోవచ్చు, కానీ ఎలక్షన్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు అందరూ ఏకమైపోయారు. ఓకే, ఒకసారి అధికారం తీసుకొచ్చారు. ఆంజనేయ రెడ్డి గారు, అంటే సామాజిక సమీకరణాలు ఆ రాష్ట్రంలో బీసీలు చాలా పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం, ఒక్కలిగా, అలాగే కురుబ, అలాగే మన యడియూరప్ప గారి కమ్యూనిటీ ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళు ఉంటారు.
మఠాల ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంటుంది. సిద్ధరామయ్య గారు నిజంగానే ఒక టాల్ పర్సనాలిటీ. పెద్దగా సరే ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు, ఏదో భూములు ఇచ్చారు మైసూరు, ఇది గొడవలు జరిగినా కూడా ప్రజల్లో అది ఎంత ఉందో మనకు తెలియదు. సో ఈ బ్యాక్డ్రాప్లో కాంగ్రెస్ అధిష్టానం డిలేకి మీరు అన్నట్టు కారణాలు బీహార్ ఎన్నికల ఫలితాల, లేదు వీళ్ళిద్దరి మధ్య కొంత టైం తీసుకొనైనా పూర్తిగా ఒక అండర్స్టాండింగ్తో మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో ఇద్దరు కలిసి పనిచేయాలన్న ఆలోచన అనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ ఉండగలిగారు. ఇప్పుడు సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా కనుక తప్పించి డీకేని కూర్చోబెడితే మళ్ళీ సిద్ధరామయ్య గారు అక్కడే ఉప ముఖ్యమంత్రి మంత్రిగా ఉండే అవకాశం తక్కువ. ఆయన ఎలా అకామిడేట్ చేసుకుంటారు? శ్రీనివాస్ గారు, అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, అంతర్వ్యవహారము. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకోవాలా, ఎవరిని ఏ విధంగా అకామిడేట్ చేసుకోవాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే ఇద్దరు మధ్య బీహార్ ఎన్నికలకు రాక ముందు నుంచే ఈ అధికార మార్పిడి, ముఖ్యమంత్రి మార్పిడి చర్చ జరుగుతుంది కదా అనేక రోజులుగా. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 6-7 నెలలుగా జరుగుతుంది. రెండు క్యాంపుల్లో ఉండే మంత్రులు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటారు, ఇంకొక ఆ క్యాంపులు ఉండే ఆయన ఎట్టి పరిస్థితుల్లో వీరే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటారు. అన్ని కూడా మనం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మనం చూస్తూ వచ్చాం. కానీ జనరల్ పర్సెప్షన్ ఏమిటి, 2.5 సంవత్సరం అనేది నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రిగా ఆయన సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన రోజే వార్తలు వచ్చాయి. ఇద్దరు పోటీ పడ్డారు కదా, వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగలేదు కదా, కొన్ని రోజులు టైం పట్టింది. ఢిల్లీ చుట్టూ తిరగడము, కర్ణాటకకు రావడము, వాళ్ళు పరిశీలకులు రావడము, అధినాయకత్వం అప్పుడు కూడా చర్చల్లో వీళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మనం కూడా అనేక సందర్భాల్లో చర్చ చేసుకున్నాం. కాబట్టి ఈ జనరల్ పర్సెప్షన్ ఏమిటి, చిరుసగం అనేది 2.5 సంవత్సరం అనేది జనరల్ పర్సెప్షన్. సహజంగా అనుకున్నది ఏంటంటే మీరు అన్నట్టుగా సిద్ధరామయ్య గారు ఎంత పెద్ద మనిషి, అదే చర్చలు వేరే, ఆయన పెద్ద మనిషిగా ఆ రోజు అనుకున్న మాటలు కట్టుబడి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాలు, ఆయన వ్యవహారం, ఆయన చేయగలిగింది ఒక రాజకీయ నాయకుడిగా అధికారాన్ని కోల్పోకూడదు, ముఖ్యమంత్రి పదవి నా దగ్గర ఉండాలని ఆయన ఎత్తుగడ చేసుకున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఈ యొక్క బీహార్ ఫలితాల తర్వాత నాయకత్వ మార్పు, ఒక డైనమిక్ గా ఉండే వ్యక్తి కావాలనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచించి ఉండొచ్చు. అందువల్ల ఇద్దరికే ఫెయిలర్స్ కూడా, సిద్ధరామయ్య గారికి కూడా యు ఆర్ ఆన్ ది వే టు అవుట్, మీరు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈయన కూడా నువ్వు తొందరపడబాకవయ్యా, నీది పరిశీలిస్తున్న సానుకూలంగా కూడా చెప్పుంటారు. అందువల్ల ఇద్దరు బహిరంగ బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చేసుకున్నట్టుగా, ప్రకటనలు చేసుకున్నట్టుగా మనకు అనిపించలేదు. కానీ నేను ఎందుకు అనుకుంటున్నా అంటే 8 లోపలే జరగవచ్చని. ఇది ఒక నిర్ణయము 8 తర్వాత అయినా మార్పు వస్తుంది అని అనుకుంటే 8 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్ సార్, కరెక్ట్ అండి, 100% కరెక్ట్. అందువల్ల ఆ ప్రభావం ఉంటుంది. నాయకత్వ మార్పుడు జరుగుతుందనేది అందరికీ తెలిసిపోతే, కేబినెట్ లో ఉండే మంత్రులు కూడా తెలిసిపోతే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల మీద ఆ ప్రభావం ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల నేను ఒక రాజకీయాలకు అతీతంగా లేదా బీజేపీ ప్రతినిధిగా కాకుండా ఒక అబ్జర్వర్ గా దగ్గరగా రాజకీయాలు పరిశీలించే ఒక సాధారణ వ్యక్తిగా, ఒక మనిషిగా నేను అనుకునేది ఏమిటంటే 8 లోపలే ఉండొచ్చు. ఎందువల్ల టు ప్రియంప్ట్ అపోజిషన్, ఇది గొడవ రాకుండా మీరు అన్నట్టుగా అవిశ్వాసం పెట్టే అవకాశం రాకుండా ఈ నిర్ణయం జరిగిపోతే అంత సర్దుమణిగిపోద్ది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రతిపక్షం కాదు కదా, అక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది కదా, బలమైన నాయకులు ఉన్నారు ప్రతిపక్షంలో. సో వాళ్ళని ముందుగానే ప్రియంప్ట్ చేయడం కోసము ఇది ఏదైనా జరగొచ్చు అనుకుంటున్నాను. బట్ లెట్ us see ఏం జరుగుతుందో, ఏమవుతుందో. ఏది ఏమైనా అది వాళ్ళ అంతర్గత వ్యవహారము. 2028 తర్వాత ఏ వ్యవహారము ఉండదని. రెండో పాయింట్ చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. ఇక్కడ సరే, ఇప్పుడు బీజేపీ చిన్న పార్టీ కాదు, వీలైనంత త్వరగా అన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా కోరుకుంటారు అది రైటా రాంగా, సామధాన భేద దండోపాయాలు. గతంలో కూడా కర్ణాటకలో జరిగింది, నాకు గుర్తుంది. కొంతమంది రాజీనామా చేశారు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే బీజేపీ అదొక నామం పెట్టుకుంది. అయితే మర్జీ లేదంటే రాజీనామా చేయించి పోటీ పెట్టడం అనేది ఒక నామం పెట్టుకున్నారు మీరు, మంచిదే, దానిలో తప్పులేదు. అయితే ఇక్కడ
ఒకవేళ డీకే కానీ సిద్ధరామయ్య కానీ రేపు పొద్దున మీ ప్రయత్నాలు మీరు అంగీకరించకపోయినా విశ్వ ప్రయత్నం చేస్తారు, దానిలో అది రాజకీయం అదే, దానిలో వేరే చర్చ లేదు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం, ఇప్పుడు యడియూరప్ప గారు లాంటి ఒక టాల్ లీడర్ అక్కడ మీకు ఉన్నారు, మళ్ళా మీకు జేడీఎస్ సపోర్ట్ లేకుండా మీరు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావట్లా, ఒక్కరికి సామాజిక వర్గం, ఆయనకు ఒక పాకెట్ బలం ఉండటం, మన ఈయన దేవగౌడ్ గారి కుమారస్వామి గారి సపోర్ట్ కూడా మీకు అక్కడ అవసరం అవుతున్న పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకళ్ళు, అంటే ఇది మనం హైపోథెటికల్ డిస్కషనే, అంటే సిద్ధరామయ్య గారు వచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ ఒకవేళ డీకే గారికి అవకాశం రాకపోతే, ఆయన కొంత గతంలో ఆర్ఎస్ఎస్లో విద్యార్థి దశలో పనిచేసిన బ్యాక్డ్రాప్ ఉంది, ఆ గీతం కూడా ఆలపించారు, ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చి ఉంటారు ఏదన్నా కొంచెం లైటర్ వెయిన్లో అకామిడేట్ చేసుకొని ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చే వెసులుబాటు బీజేపీలో ఉన్నదా? హలో, యా ఆంజనేయ రెడ్డి గారు, డీకే శ్రీనివాస్ గారు, నాకు అర్థమైంది మీ పాయింట్. డీకే శివకుమార్ గారు ఆయన నమస్తే సదావత్సలు అని కూడా మాట్లాడాడు అసెంబ్లీలోనే, దాని మీద విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చిన తర్వాత ఆయన సమాధానం కూడా చెప్పాడు. ఒకటి, రెండోది, మా సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి, చూశారు కదా, పబ్లిక్ గా ఉన్న వ్యాఖ్యలు. దాని మీద దాని పెద్ద చర్చ జరిగింది అనేది మనం చూసాం. కానీ నేనేమంటుంటే ఇది పూర్తిగా అంతర్గత వ్యవహారము. నేనేముంది బ్రిడ్జ్ వచ్చినప్పుడు దాటుదాం, ఈ లోపల మనం ఏ ఊహాగానాలు చేయలేం కదా అంటున్నాను నేను. అంటే అట్లా కదా, ఇప్పుడు బీజేపీలో మీకు గతంలో యడియూరప్ప గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి, ఆ గందరగోళం, అక్కడ కుమారస్వామి యడియూరప్ప ఇదంతా నడిచింది. ఆల్రెడీ ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థులు మీ కూటమిలో ఉన్నారు, మూడో వాళ్ళకి అవకాశం ఉందా అంటే అవి కూడా చూసుకుంటారు కదా సార్ మారాలనుకున్నప్పుడు? ఎస్ సార్. లేదా అది పార్టీ కర్ణాటక శాఖ అండ్ జాతీయ నాయకత్వం వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయము. నేను ఒక సాధారణ పార్టీ ప్రతినిధిగా నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. రవికుమార్ గారు, ఐ థింక్ రవికుమార్ గారు, చెప్పండి. రవికుమార్ గారు ఒక్క మాట చెప్పండి. ఒకవేళ అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో కాంగ్రెస్కి ఒక పేరు ఉన్నది, అది చెడ్డ పేరా మంచి పేరా, ఫ్రీక్వెంట్గా ముఖ్యమంత్రులు మారుస్తారు, అక్కడి నుంచి ఏ లేఖ వస్తే ఆ లేఖ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఈ సీల్డ్ కవరు, ఈ విమర్శ గతంలో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల అధికారులు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు అలా మార్చిన పరిస్థితి ఉన్నది, ఆ విమర్శని భరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ సహజతో ఉండి ముఖ్యమంత్రి మార్పు జరిగినా రాజకీయంగా ఏమన్నా నష్టం ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తుందా? మనం అట్లా కూడా అనుకోవచ్చా ఏమన్నా? దానికి ఎలా ఉండొచ్చు? వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, డీకే ముఖ్యమంత్రి అవుతారు, 28 ఎలక్షన్లకు వెళ్తే అప్పుడు మనకేమన్నా నష్టం అని కూడా కాంగ్రెస్ ఆలోచనలో ఉండే పరిస్థితి ఉందా? సిద్ధరామయ్య గారు ఇప్పుడు ఆలోచన అంతా ఏంటంటే, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం నుండి పక్కన కూర్చుంటే ఇక్కడ కేంద్రంలో అధికారంలో లేదు ఏమీ కాంగ్రెస్, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే తన డామినెన్స్ నడుస్తుందని చెప్పుకోవడానికి. మోరోవర్ సిద్ధరామయ్య గారు బలమైన నాయకుడు. ఇప్పుడు సడన్ గా పవర్ అనేది తీసేస్తే మీకు ఎలా అవుతుంది? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చూడండి, రేవంత్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి దూసుకుపోయిన తర్వాత ఆల్మోస్ట్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా కాస్త వాళ్ళ ఇమేజ్ తగ్గిపోయింది కదా. హలో, వినపడుతుంది రవి గారు, చెప్పండి. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న సీనియర్ లీడర్షిప్స్ ఏవి కూడా ఇప్పుడు నేమ్ ఏది కూడా మనకు బయటకు కూడా, కాకపోతే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు కాలా అప్పటిదాకా, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, అది తేడా. ఆ రోజున్న పరిస్థితుల్లో సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి చేయడానికి కారణం కూడా ఏంటంటే, సిద్ధరామయ్య గారు ఉన్న రాజకీయ నాయకుల్లో కాస్తో కోస్తో విలువలు, ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీ, ఐ మీన్ ఏంటంటే నాన్ కరప్టెడ్, అంటే హెవీ కరప్టెడ్ మ్యాన్ కాదు. వేరే డీకే శివకుమార్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే వెరీ బిగ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. తన ఫెరోషియస్ లీడరు, మనీ ట్రయల్స్ ఉన్నాయి, ట్రేడింగ్స్ ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన ఏంటంటే ఫైనాన్షియల్ మజిల్ గురించి ఏమైనా చేస్తాడనే ఒక రాంగ్ ఇంప్రెషన్ కూడా అక్కడ పబ్లిక్ లో ఉంది. సో ఈజ్ ఇన్ ఎ స్ట్రాంగ్ లీడర్. సో అలాంటి టైంలో శివకుమార్ ని సీఎం కుర్చీలో కూర్చోబెడితే ఏం జరుగుతుందండి? నేచురల్ గా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. అంటే న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ లో ఏంటంటే ఆ ఫీల్ అనేది నెగిటివ్ గా పోతుంది వాళ్ళకి. సో దీన్ని సబ్సిడైజ్ చేయడానికి ఆ రోజు సిద్ధరామయ్య గారిని ఆ రోజు 2.5 ఏళ్ళు ఆయన, 2.5 ఏళ్ళు ఈయన అనేది వాళ్ళు ఒప్పందం చేసుకోవడం వాస్తవం. అయితే ఈ ఒప్పందాన్ని నన్ను అడిగితే 2.5 ఏళ్ళు మొదటి టర్మ్ శివకుమార్ కి ఇచ్చి 2.5 ఏళ్ళు సిద్ధరామయ్యకి ఇస్తుంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఫేస్ ఆఫ్ బెటర్ గా ఉండేది. ఇప్పుడు ఏమైంది?
సడన్ గా డీకే శివకుమార్ ని సీఎం చేస్తే ఇప్పుడున్న అక్రాస్ ద కంట్రీ కాంగ్రెస్ కి నెగిటివ్ వేవ్ నడుస్తుంది, ఉన్న కర్ణాటక కొంచెం ఏమైనా వీక్ అయింది అనుకోండి. ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ మీద బోల్డ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. అలా అని ఏంటంటే బీజేపీలో కూడా మన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప గారు కూడా వీక్ అయ్యాడు. ఆయన సామాజిక వర్గం కూడా ఆయన ఎప్పుడైతే మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవర్ లో ఉన్నప్పటికీ లేనప్పటికీ డిఫరెన్స్ యడియూరప్పనే. ఈ రోజు యడియూరప్పని కర్ణాటక మర్చిపోయింది కదా. సో సింపుల్ థీరీ ఇక్కడ సిద్ధరామయ్య కూడా అప్లికబుల్ అవుతుంది అనేది సిద్ధరామయ్య గారి భయం. అయితే సిద్ధరామయ్య గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ లో చాలా స్ట్రాంగ్ లీడరు. సో ఫేస్ ఆఫ్ ద ఇది ఆయన అక్కడ సోషల్ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసింది కూడా సిద్ధరామయ్యనే. సో రేపు ఆ గ్యారంటీడ్ స్కీమ్స్ కి రెస్పాన్సిబిలిటీ సిద్ధరామయ్య అవుతాడు తప్ప డీకే శివకుమార్ కాడు. సో మనం వేరే వాళ్ళ షూలో పెడితే ఏమనుకుంటాం, కంఫర్టబుల్ లేకపోతే పక్కకు వచ్చేస్తాం. బట్ వేరే సిద్ధరామయ్యకి అది కాదు, తన షూ అది. సో తను కాపాడుకోవాలనే ప్రయత్నమే చేస్తాడు. సో ఇక్కడ ఈ అనిశ్చితిని కాంగ్రెస్ ఎలా డీల్ చేస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడే వీళ్ళ తాలూకు రాజకీయ పరిణితి ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఇంకొక పాయింట్ కూడా చెప్పండి సార్, మీరు అన్నట్టుగా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తూ 28 ఎలక్షన్కి వెళ్ళాలన్నప్పుడు డీకే శివకుమార్ని ఏ రకంగా కన్విన్స్ చేయగలుగుతారు? ఇప్పుడు ఈవెన్ ఖర్గే గారితో సహా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు కూడా ఉందని ఒక ప్రచారం, కానీ న్యాచురల్గా డీకేకి అంతకన్నా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కనుచూపు మేరల్లో మరి 29లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు కేంద్ర మంత్రి అట్లా ఏమన్నా ఆఫర్ చేస్తారా డీకేకి? ఇన్ కేసు మనం అదర్ సైడ్ మాట్లాడుకుంటే అలా చెప్పి ఆయన్ని ఒప్పించి మళ్ళా 28 ఎలక్షన్లకి డీకే నాయకత్వంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డీకే పిసిసి అధ్యక్షుడిగా బలంగా వెళ్ళే అంత కన్విన్స్ చేసే కెపాసిటీ వాళ్ళ కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో ఉందా? ఈ రోజు నేను అదే చెప్పాను ఇందాక కూడా, బీహార్ ఎప్పుడైతే వాళ్ళకి సెట్ బ్యాక్ అయిందో ఈ రోజు వాళ్ళకి డీకే శివకుమార్ తో మాట్లాడే బార్గెనింగ్ కెపాసిటీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. వేరే బీహార్ లో గానీ కాంగ్రెస్ ఫుల్ మెజారిటీతో వచ్చుంటే మీరు అన్నట్టుగా శివకుమార్ ని కన్విన్స్ చేయడమా లేకపోతే సిద్ధరామయ్యని కన్విన్స్ చేయడం అనేది వాళ్ళకి ఈజీ అయ్యేది. వేరే ఇక్కడ బీహార్ సెట్ బ్యాక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది డీకే శివకుమార్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ కాక. ఇంకెన్ని రోజులు ఆయన హోల్డ్ చేస్తాడు? ఆయనకి ఏజ్ ఫ్యాక్టరే కదా. ఇప్పుడు డీకే శివకుమార్ ఇప్పటికి 10 years అవుతుంది ఆయన కాంగ్రెస్ సీఎం గా క్యాండిడేట్ గా అక్కడ సిద్ధరామయ్యతో పోటీ పడుతూ. ఈ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అవుతాయి. సో ఆయన ఈ టర్మ్ ఇలా ఒప్పుకోడు, ఎందుకంటే రేపు భవిష్యత్తు 2028లో ఎలా ఉంటది, రేపు దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. సో ఖచ్చితంగా డీకే శివకుమార్ అయితే అల్టిమేటం గానే చెప్తాడు. దానికి ఖర్గే గారు కూడా మీకు ఇందాక చెప్పినట్టుగానే నా సొంత రాష్ట్రంలో ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉండి నా సమక్షంలో జరిగిన ఒప్పందం గానీ ఏమైనా తేడా జరిగితే నేనేం రాజకీయాలు చేస్తాననే మాట ఆయన కూడా వాడడం వాస్తవం. కాంగ్రెస్ లో రవికుమార్ గారు, కాంగ్రెస్ లో సరే కోటరీలు ఉంటాయని మనం ఇప్పుడు సోనియా గాంధీ గారి అనుకూలంగా ఉండే ఒక బ్యాచ్, రాహుల్ గాంధీ గారు, అలాగే సరే ఖర్గే గారికి ఆయన అధ్యక్షుడే కానీ ఆయనకి అంత ఇదున్నా లేకపోయినా వీళ్ళిద్దరిలో అధిష్టానం ఆశీస్సులు ఎవరికి బెటర్గా ఉండే అవకాశం ఈ మార్పుకి సంబంధించి? సార్ నాకున్న సమాచారం అయితే సిద్ధరామయ్య గారిని కన్విన్స్ చేసే డీకే శివకుమార్ కి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డీకే శివకుమార్ ఫైనాన్షియల్ మజిల్ కానీ లేకపోతే ఆ వెలాసిటీ కానీ ఏమైనా కోఆపరేట్ చేయకపోతే రేపు భవిష్యత్తులో వచ్చే వెస్ట్ బెంగాల్ లో కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాలు కేరళ ఎలక్షన్ వీటన్నింటిలో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే హుందాతనం విలువలతో పోయిన రాజకీయాలు కాదు కదా, అంతా డబ్బు రాజకీయమే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ ని లూజ్ అవుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా డీకే శివకుమార్ గారికి ఆ ఎడ్జ్ ఉంది. ఓకే, ఆఖరిగా గఫూర్ గారు, సో మార్పు అనివార్యం అనుకోవచ్చా? నాకు ఇప్పుడు ఈవెన్ మనకి ఆంజనేయ రెడ్డి గారు కూడా దాదాపుగా అదే లైన్లో చెప్తున్నారు. స్పష్టంగా ఈ 8వ తారీఖు లోపే ఇది మార్చుకొని సిద్ధరామయ్య గారిని కాస్త ఒక లైన్ చేసుకుంటేనే మిగతా ఎలక్షన్ కానీ రేపొద్దున కర్ణాటకలో ఆ డైనమిజం చూపించగలిగింది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తే ఇంకొక ఎలక్షన్కి ఈయన బండిని బలంగా లాక్కురాగలుగుతాడు. అది చేయకపోతే సిద్ధరామయ్య గారు ఆర్థికంగా శక్తి లేదు, కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. సో ఎలా ఉండొచ్చు ఫైనల్ కంక్లూజన్? సార్ ఇప్పుడు
నా అభిప్రాయం అంటే రవికుమార్ గారు చెప్పిన ఆ విశ్లేషణ చాలా వరకు సరైన అంటే పరిస్థితులకు తగినట్లుగానే ఓకే. ఆయన విశ్లేషణ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని ఫేస్ చేయాలంటే కేవలం విలువలు కూడినటువంటి రాజకీయాలతో ఫేస్ చేయలేరు సార్. అన్ని విధాలుగా బీజేపీతో తగుబడేటువంటి ప్రతిఘటించగలిగేటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే. ఇప్పుడు ఇది కాంగ్రెస్ లో సార్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనేది చాలా కాలంగా నడుస్తుంది. ఆ రాష్ట్రం డ్యామేజ్ చేసేసినాడు. అతను అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ నాశనం చేసినాడు. ఇట్లాంటి ఈ అయితే సిద్ధరామయ్యకి ఆ పేరు లేదు. అందుకోసం సీనియర్స్ ఇంతకాలం అనుభవించారు. కొత్తగా యంగర్ జనరేషన్ ఎంకరేజ్ చేయాలా, ఆ రకంగా అవకాశం ఇవ్వాలా. అట్లా కాదు మేము చచ్చేంత వరకు మాకే సీటు అనేది అది సరైనది కాదనుకుంటున్నాను. ఏమైనప్పటికీ చూద్దాం మనం అయితే నాకుండేటువంటి అంచనా ఏంటంటే సార్ 8వ తేదీ అంటే ఇప్పుడు ఈ రోజు 2 అయిపోయింది. 8వ తేదీలో ముఖ్యమంత్రి నవ్వుబాటు అవుతారు సార్. నవ్వుబాటు అవుతారు. శాసనసభ జరిగిన తర్వాత ఇప్పుడేమో ఐక్యతగా ఉన్నాం మేము అని అనిపించి శాసనసభలో వాళ్ళ అజెండా పూర్తి చేసుకుని ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసుకుంటారేమో నేను అనుకుంటున్నాను. ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఈ రెండిట్లో ఏది మీరు కంప్లీట్గా గఫూర్ గారి వెర్షన్కి డిఫరెంట్గా చెప్పారు. మార్పు జరిగితే ఇబ్బందికరం ఉంటుందా, మార్పు జరగకపోతే ఇబ్బందికరంగా ఉంటుందా? సరిగా మళ్ళీ అదే సార్, ఇప్పుడు 8వ తారీఖు నుంచి కర్ణాటక అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో సరే అధిష్టానం ఇంత వేగంగా 5-6 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందా లేదా మనకు తెలియదు, కానీ పార్టీగా యాజ్ అనలిస్ట్గా మీరు ఇదే కర్ణాటక రాజకీయం కాబట్టి మనం విడిగానే నేను అదే చెప్పాను. 8వ తేదీ లోపలే మార్పు జరగవచ్చు, లేకుంటే వెంటనే వాళ్ళ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరిగి ఉండే కాదు కదా. ఆయన ఇంటికి పోవడం, ఈయన ఇంటికి రావడం. అందువల్ల నేను వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ 8వ తేదీ లోపలే నాయకత్వం మార్పు ఉండొచ్చు అనుకుంటున్నాను. లేకుంటే మార్పు జరగకుండా ఉంటే అసెంబ్లీ సమావేశాల దాని ప్రభావం ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ఎన్నిక ఉంది కదా, కేరళ పక్క రాష్ట్రం కూడా ఎన్నుకుంది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత గందరగోళ పరిస్థితి ఉంటే దాని ప్రభావం పక్క రాష్ట్ర ఎన్నికల మీద పడుతుంది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే 8వ తేదీ లోపల నాయకత్వం మార్పు ఉండొచ్చు, అది జరగవచ్చు అని నేను అనుకుంటున్నా. అది తర్వాత కాంగ్రెస్ ఒకటి. రెండోది యువకుల్ని గఫూర్ గారు చెప్పినట్టుగా యువకుల్ని గుర్తించడం లేదు, పాత వాళ్లే అనుభవించారు కదా అనే వారు అన్నారు. కరెక్టే, వారితో నేను ఏకీభవిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పూర్తిగా గఫూర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఒకటి. రెండోది 75 నేను దైవం నన్ను ప్రత్యక్ష ఇది రాష్ట్రాల సార్ మనం రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం, దేశానికి కాదంటారు. 56 సంవత్సరాల దేశంలో యువకులకి ప్రాధాన్యత వస్తే 56 సంవత్సరాల యువకుడికి ఇబ్బంది అవుద్ది. 56 సంవత్సరాల యువకుడికి మిగతా యువకుడికి ప్రాధాన్యత వస్తే ఈ యువకుడికి ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ రోజు యువకుల్ని రాష్ట్రాల్లో బీజేపీలో కూడా 56 అంగుళాల జాతీయ నాయకుడు కూడా ఇబ్బంది అవుద్దేమో యువకులు వస్తే, అది కూడా పాయింట్ ఉంది కదా. యువకులు పట్టాభిషేకం జరుగుతుంది. రైట్. ఓకే. ఒకసారి మానవరాయ్ గారు, పార్టీగా మీకు అంటే ఈ మార్పు జరిగి ఇద్దరి మధ్య ఒక సహజ కుదిరినా పార్టీకి ఏమన్నా నష్టం ఉన్న గందరగోళం అధిష్టానం మైండ్ లో ఉందా? లాస్ట్ కంక్లూజన్ ఏం లేదండి. నా ఇద్దరిని కూడా మాట్లాడుకోమని చెప్పారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. బలంగా ఉన్నావా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎటుపోయే ప్రమాదం లేదు. ఆడ బీజేపీ కూడా వాళ్ళకి అంటే మొత్తం కలిపితే జేడీఎస్ 19, వాళ్ళ 60 మొత్తం 82 మంది ఉన్నారు. ఇంకా ఈ కాంగ్రెస్ 30 మంది పైగా కావాలి వాళ్ళకి. అది అసాధ్యమైనటువంటి అంశం. అది ప్రజలకు ఉన్నటువంటి నాయకత్వం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా అంగీకరించినటువంటి అంశం. కాబట్టి కాంగ్రెస్ నా ఎమ్మెల్యేలు అంతా కూడా క్రమశిక్షణలో ఉన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం. అది కరెక్టే, కానీ 28 ఎన్నికలకి సిద్ధరామయ్య నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళటానికి, శివకుమార్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళటానికి కేంద్రం దృష్టిలో ఏమన్నా తేడా ఉన్నదా, ఉండే అవకాశం ఉందా? అంటే తేడా ఉందంటే బలమైనటువంటి నాయకుడు దేశవ్యాప్తంగా ట్రబుల్ షూటర్ గా ఉన్న వ్యక్తి మన డికే శివకుమార్ గారు. కాబట్టి వారు తెలంగాణ గానీ అన్ని రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఏ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా గతంలో పనిచేశారు. కాబట్టి వారిని అక్కడ ఉపయోగించుకుంటూ జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటారా ఎట్లా అనేది వేచి చూద్దాం. రేపు ఎల్లుండి మన 8వ తారీఖు లోపు తెలిసిపోద్ది కదా. రైట్. ఓకే. ఎనిహో మొత్తంగా కర్ణాటకకు సంబంధించి
రసవత్తరమైన రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అసాధారణమైనటువంటి మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ ఉన్నారు. నాయకులుగా ఎవరున్నా మాకు అభ్యంతరం లేదు, మా ఇద్దరి సమిష్టి లక్ష్యం మాత్రం 28 ఎన్నికల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావటం. ఈలోగా కేంద్రం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి నోటి వెంట రావటం ఒక ఐక్యతనైతే చాటుతుంది. పరిణామాలు ఎలా ఉంటాయి, 8వ తారీఖు లోపు ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా, లేదంటే ఒక శాశ్వతమైన ఒక అండర్స్టాండింగ్కి ఇద్దరిని తీసుకొస్తారా, ఏది జరిగినా వేగంగా జరగటం మంచిది అన్నది విశ్లేషకులు చెప్తున్న అభిప్రాయం. మరింత పార్టీ నష్టపోకుండా ఈ గందరగోళానికైతే ఒక తెరపట్ట మంచిదన్నది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ దృష్ట్యా విశ్లేషకులు చెప్తున్నాం. సో చర్చలో పాల్గొన్న ఆంజనేయ రెడ్డి గారికి, మనోత్ రాయ్ గారికి, రవికుమార్ గారికి, అలాగే గఫూర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం.